హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మన పాలిటీ ఎఫ్ఆర్బి సిరీస్ క్లాస్ 8లో అయితే ఉన్నాం. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి పార్లమెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో పార్లమెంట్ అనేది మనకేంటంటే చాలా కొంచెం ఏంటంటే పెద్ద టాపిక్ అన్నమాట. సో దీన్ని వచ్చేసరికి మనము ఒక్క వీడియోలో కాకుండా 2 or 3 వీడియోస్లో మనం ఏంటంటే డిస్కస్ అనేది చేద్దాం. సో బేసికలీ మన పార్లమెంట్ కనుక చూస్తే ఆర్టికల్ 79 నుంచి మనకేంటంటే మన పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి స్టార్ట్ అనేవి అవుతాయి. సో లెట్ us స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 79. సో ఈ ఆర్టికల్ 79 ఏం చెప్తుంది? ఏదైనా కూడా ఒక ఆర్టికల్ అనేది ఓకేనా, ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ అనేది ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి ఏంటంటే చెప్పడం అనేది జరుగుతుంది. అవునా? సో ఒక సెకండ్ ఆగండి. రైట్. సో ఇక్కడ పార్లమెంట్ అనేది ఏంటి? సో పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ. అంటే సింపుల్గా పార్లమెంట్ అనేది ఏంటంటే ఒక పిరమిడ్గా ఆలోచించండి. ఓకేనా? ఒక పిరమిడ్. ఆ పిరమిడ్లో ఏంటంటే మనకు ఎవరెవరు ఉంటారంటే కింద వచ్చేసరికి లోక్సభ, దాని తర్వాత రాజ్యసభ అండ్ టాప్ మోస్ట్ పొజిషన్లో ప్రెసిడెంట్ గారు ఉంటారు. సో ఈ మూడింటిని కలిపితే అంటే ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ మూడింటిని కలిపితే మనం ఏమంటాం? పార్లమెంట్ అంటాం. సార్ ఇక్కడ ప్రెసిడెంట్ గారిని మనం ఎందుకు ఇంక్లూడ్ చేసామంటే ఏదైనా ఒక ఆర్టికల్ కానివ్వండి, ఒక బిల్ కానివ్వండి, అది పాస్ అవ్వాలి అంటే ప్రెసిడెంట్ గారి సంతకం లేకుండా అది పాస్ అనేది కాదు. దానివల్ల మనం ఏం చేసామంటే ప్రెసిడెంట్ గారిని కూడా పార్లమెంట్లో ఇంక్లూడ్ అయితే చేసాం. ఒక లా కానివ్వండి, ఒక బిల్ కానివ్వండి, ఒక యాక్ట్ కానివ్వండి, ప్రెసిడెంట్ గారి చేతుల మీద నుంచే పాస్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 80 వద్దాం. ఆర్టికల్ 80 వచ్చేసరికి ఏదైతే మన రాజ్యసభ ఉందో, ఓకేనా, రాజ్యసభ ఉందో ఈ రాజ్యసభ యొక్క కాంపోజిషన్ గురించి మనకేంటంటే ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఏదైతే ఈ రాజ్యసభ అనేది ఉందో ఈ రాజ్యసభ యొక్క ఓకేనా, ఇక్కడ మనం కనుక చూస్తే ఈ రాజ్యసభ యొక్క కాంపోజిషన్ వచ్చేసరికి టోటల్గా ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే టోటల్గా మ్యాక్సిమం 250 సీట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఒక్కసారి ఏదైతే మనం చెప్పాం కదా, ఇక్కడ లోక్సభ అనేది ఉంది, రాజ్యసభ అనేది ఉంది. ఈ రెండు అంటే ఏదైతే ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది కదా, సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? యూకే నుంచి మనం ఏంటంటే ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది తీసుకున్నాం. అండ్ దాంతోపాటు ఏదైతే మన లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, వీటికి ఏంటంటే ఇవి హిందీ నేమ్స్ అన్నమాట. లోక్సభ, రాజ్యసభ ఈ హిందీ నేమ్స్ అనేది మనం ఒక టైం పీరియడ్లో ఏంటంటే అడాప్ట్ అనేది చేసాం. ఏంటి ఆ టైం పీరియడ్? సో ఈ రెండు నేమ్స్ లోక్సభ అండ్ రాజ్యసభ అనేది మనము ఏం చేసామంటే 1954లో ఓకేనా, ఎప్పుడు అడాప్ట్ చేసాం? 1954లో వీటి యొక్క నేమ్స్ అనేవి మనం అడాప్ట్ చేసాము. దానికంటే ముందు దీనికి ఏ నేమ్స్ ఉన్నాయి? హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఇలాగా వీటికి నేమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఏదైతే ఈ లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, దీనికి సంబంధించి ఫస్ట్ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగింది? ఫస్ట్ మీటింగ్ అనేది మనకు ఎప్పుడు జరిగిందంటే 13th of May. ఎప్పుడు? 13th May 1952న మనకేంటంటే ఈ ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. అది ఎయిదర్ లోక్సభ కానివ్వండి, రాజ్యసభ రెండు కూడా ఒకటే రోజున జరిగాయి. 13th of May ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. ఓకేనా, క్లియర్? దీని తర్వాత ఇంకా కనుక మనం చూస్తే ఇక్కడ ఏదైతే మన లోక్సభ ఉందో ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎలక్షన్ అనేది మనకు కనిపిస్తుంది? లోక్సభలో వచ్చేసరికి మనకు డైరెక్ట్ ఎలక్షన్ అనేది కనిపిస్తుంది. అవునా? సో లోక్సభలో డైరెక్ట్ ఎలక్షన్ అనేది కనిపిస్తుంది. ఎవరైతే ఏదైతే మెజారిటీ అనేది ఉంటుంది, మెజారిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. లోక్సభలో ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది ఉంటుంది. అవునా? సో ఈ ఎలక్షన్స్ అనేది మనకు బాగా తెలుసు. నెక్స్ట్ రాజ్యసభలో కనుక చూస్తే ఇక్కడ మనకేంటంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అంటే మనకు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్లస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్తో ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్లస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ అనేవి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అవునా? క్లియరా? ఓకే,
సో ఈ విధంగా మనకేంటంటే డైరెక్ట్ ఎలక్షన్స్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు రాజ్యసభ గురించి చూద్దాం. రాజ్యసభలో మనకు మాక్సిమంగా 250 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ అందులో 238 సీట్స్ మాత్రమే ఎలక్టెడ్ సీట్స్ అన్నమాట. అందులో ఓన్లీ 12 సీట్స్ మాత్రం మనం ఏం చేస్తామంటే వీటికి నామినేట్ చేసి ఇక్కడ జనాల్ని పంపిస్తాం. ఇంతకుముందు ప్రీవియస్‌గా లోక్‌సభలో కూడా మనం ఏం చేసేవాళ్ళమంటే 2 ఆంగ్లో ఇండియన్స్‌ని నామినేట్ చేసి మనం పంపించేవాళ్ళం. కానీ మనం ఏం చేసామంటే ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఏదైతే ఈ 2 ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారో ఏదైతే ఈ నామినేషన్ అనేది ఉందో దీన్ని మనం ఏం చేసామంటే తీసేయడం జరిగింది. అది ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది మనం చూద్దాం. ఓకేనా? క్లియర్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ బేసికలీ 250 సీట్స్ ఉన్నాయి. కానీ ఈ 250 సీట్స్‌లో టోటల్‌గా ఎన్ని ఫిల్ అయ్యాయి ఇంతవరకు? ఈ నామినేటెడ్ వాళ్ళు కూడా. ఈ నామినేటెడ్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో అది కూడా మనం చూద్దాం. ఓకేనా? సో ఈ 250 సీట్స్‌లో మనకేంటంటే ఓన్లీ 245 సీట్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. ఓకేనా? ఫిల్ అవుతాయి. ఇందులో ఏవైతే ఈ రిమైనింగ్ మిస్సింగ్ 5 సీట్స్ ఉన్నాయి గదా! ఈ మిస్సింగ్ 5 సీట్స్ ఈ 5 సీట్స్ అనేది మనం ఎందుకు మిస్సింగ్ చేసాం? ఎందుకు చేసామంటే ఏవైతే రిమైనింగ్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ రాజ్యసభ యొక్క సీట్స్ అనేవి ఏ విధంగా మనం డిసైడ్ అనేది చేసామంటే ఏదైతే డీలిమిటేషన్ కమిషన్ అనేది ఉందో దాని సజెషన్ మేరకు దాని ఏంటంటే ఏదైతే సెన్సస్ ఉందో దాని పాపులేషన్ మేరకు మనం ఏం చేసామంటే ఎవ్రీ 10,00,000 మెంబర్స్‌కి ప్రతి 10,00,000 మెంబర్స్‌కి మనం ఏంటంటే ఒక రాజ్యసభ సీట్ అనేది అలాట్ చేశాం. సో ఇప్పుడు కొన్ని స్టేట్స్ అనేవి ఉన్నాయి లేదా కొన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో ఇక్కడ 245 సీట్స్ అనేవి మనకేంటంటే ఫిల్ అయిపోయాయి. ఇందులో 12 మెంబర్స్ నామినేటెడ్ ఉంటారు. దాని తర్వాత రిమైనింగ్ వాళ్ళు ఎలక్టెడ్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వస్తారు. కానీ ఇక్కడ కొన్ని యూనియన్ టెరిటరీస్ అనేవి చాలా చాలా చిన్నవిగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గనక తీసుకుంటే సో ఇక్కడ మనకేంటంటే ఇంతవరకు రిప్రజెంటేషన్ లేని యూనియన్ టెరిటరీస్ వచ్చేసరికి 3 యూటీస్. 3 యూనియన్ టెరిటరీస్ యొక్క రిప్రజెంటేషన్ అనేది మనకు రాజ్యసభలో లేదు. మనం ఏం చేసామంటే ఒకవేళ వీళ్ళ యొక్క పాపులేషన్ అనేది ఏదైతే ఈ బేస్ లైన్ లేదా బెంచ్ మార్క్ ఉందో ఎంత 10,00,000 ఈ 10,00,000 గనక క్రాస్ అయితే వీళ్ళకి కూడా మనం ఏం చేయాలి? సీట్ అనేది అలాట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న సీట్స్ అన్నీ ఫిల్ చేసేస్తే వీళ్ళకి అలాట్ చేయలేము కదా! అందుకు మనం ఏం చేసామంటే ఈ 3 యూనియన్ టెరిటరీస్ కోసం ఏవైతే 5 సీట్స్ అనేవి వేకెంట్‌గా అలాగే ఉంచాము. ఓకేనా? ఏం చేసాం? వాటిని అలాగే ఉంచడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలక్టెడ్ బై స్టేట్స్ అండ్ యూటీస్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో ఇక్కడ మనం చెప్పాం కదా రాజ్యసభలో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 81 వచ్చేసరికి లోక్‌సభ యొక్క కాంపోజిషన్ గురించి చెప్తుంది. లోక్‌సభలో మనకేంటంటే 550 సీట్స్ ఉంటాయి. ఈ 550 సీట్స్‌లో 530 వచ్చేసరికి స్టేట్స్ నుంచి అండ్ 20 సీట్స్ వచ్చేసరికి యూనియన్ టెరిటరీస్‌కి మనకేంటంటే ఉండడం అనేది జరిగింది. ఓకేనా? క్లియర్. సో ఇక్కడ రాజ్యసభ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ రాజ్యసభలో మాక్సిమం రిప్రజెంటేషన్ ఏ స్టేట్‌కి ఉంది? మినిమమ్ వచ్చేసరికి చాలా స్టేట్స్‌కి ఉంటాయి. అంటే కొన్ని స్టేట్స్‌కి ఇక్కడ చూడండి 3 యూనియన్ టెరిటరీస్‌కి ఏంటంటే అసలు లేవు. ఇంకొన్ని స్టేట్స్ గనక మనం తీసుకుంటే వాళ్ళకేంటంటే 1 లేదా నన్ సీట్స్ అనేవి ఉంటాయి. కానీ మాక్సిమం వచ్చేసరికి ఎవరికి ఉన్నాయంటే సీట్స్ ఉత్తరప్రదేశ్‌కి ఉన్నాయి. ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 31 సీట్స్ అనేవి ఉత్తరప్రదేశ్‌కి రాజ్యసభలో ఉన్నాయి. అండ్ లోక్‌సభలో కూడా సేమ్ మాక్సిమం ఎవరికంటే ఉత్తరప్రదేశ్‌కే ఉన్నాయి. అక్కడ లోక్‌సభలో ఉత్తరప్రదేశ్‌కి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఇక్కడ లోక్‌సభలో వచ్చేసరికి మాక్సిమం ఇక్కడ కూడా ఉత్తరప్రదేశ్‌కే ఇక్కడ 81 ఆర్ 80 యెస్ 80 31, 80 సో 80 సీట్స్ అనేవి మనకేంటంటే ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. అండ్ దాంతో పాటు నేనేం చెప్పాను ఇక్కడ లోక్‌సభలో ప్రీవియస్‌గా 2 ఆంగ్లో ఇండియన్స్ 2 ఆంగ్లో ఇండియన్స్‌ని మనం నామినేట్ చేసి పంపించేవాళ్ళం. కానీ ఇదొచ్చేసరికి 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని మనం ఏం చేసామంటే తీసేసాం. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే 2 ఆంగ్లో ఇండియన్స్ అండ్ ఎస్సీ, ఎస్టీస్ యొక్క రిజర్వేషన్ అనేది ఎప్పటినుంచో కంటిన్యూయస్‌గా వస్తూ ఉంది. కానీ మనం ఏం చేసామంటే 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఈ 2 ఆంగ్లో ఇండియన్స్‌ని నామినేట్ చేయడం అనేది మనం తీసేసాం. కానీ దీంతో పాటు ఏదైతే ఎస్సీ, ఎస్టీ యొక్క రిజర్వేషన్ అనేది ఉందో అది అలాగే మనం ఏం చేసామంటే కంటిన్యూ అనేది చేసాము. ఎప్పటి వరకు? ఐ గెస్ 2027 వరకు అది కంటిన్యూ అయితే చేసాం. దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం? మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేస్తాం. అదే జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? ఇక్కడ
లోక్‌సభ యొక్క కాంపోజిషన్ 550 సీట్స్, అందులో 20 ఇక్కడ వచ్చేసరికి డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్‌తో ఇక్కడ ఎలక్షన్స్ అనేవి ఎన్నుకోవడం జరుగుతుంది. క్లియరా? నెక్స్ట్ ఆర్టికల్ 82 ఏం చెప్తుందంటే రీఅడ్జస్ట్‌మెంట్ ఆఫ్టర్ సెన్సస్, అంటే డీలిమిటేషన్ కమిషన్ గురించి ఇక్కడ మనకేంటంటే డిస్కస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో నేను చెప్పాను కదా, ఏవైతే సీట్స్ అనేవి ఉన్నాయో ఈ స్టేట్‌కి ఇన్ని సీట్స్ ఉండాలి, ఈ స్టేట్‌కి ఇన్ని సీట్స్ ఉండాలని చెప్పేసి మనకు ఎవరు చెప్తారు? ఈ డీలిమిటేషన్ కమిషన్ సెన్సస్ ఏదైతే కండక్ట్ చేస్తుందో ఆ సెన్సస్ ద్వారా రీఅడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ పరంగా మనం ఏంటంటే సీట్స్ అనేవి అలొకేట్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఓకేనా, ఏదైతే ఈ డీలిమిటేషన్ కమిషన్, సో బేసికలీ ఈ డీలిమిటేషన్ కమిషన్ ఇంతవరకు ఎన్నిసార్లు కూర్చోవడం జరిగిందంటే 1952లో 1952, 52 తర్వాత 62, 52, 62, 72, దాని తర్వాత 2002, 2002 ఈ 4 టైమ్స్ ఏంటంటే కూర్చోవడం జరిగింది. 2002లో మనం ఏం డిసైడ్ చేసామంటే ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసరికి 1952లో అంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం ఏం చేసామంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేసి ఒక పర్టికులర్ దాన్ని ఏం చేసామంటే ఫ్రీజ్ అనేది చేసాం. ఆ డీలిమిటేషన్ కమిషన్ని మనం ఏం చేసాం, ఫ్రీ చేసాం. సో దీనికంటే ఎక్కువ ఉండవు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఏదైతే మనం చెప్పాం కదా, ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఇండియా అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇండియన్ స్టేట్స్ ఉన్నాయో, నార్త్ స్టేట్స్ ఉన్నాయి, సౌత్ స్టేట్స్ ఉన్నాయి. సో నార్త్ స్టేట్స్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ని అంతగా పట్టించుకోలేదు. వీళ్ళ యొక్క పాపులేషన్ అనేది కంటిన్యూస్గా రైజ్ అవుతూనే ఉంది. కానీ మన పాపులేషన్ సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పాపులేషన్ అనేది ఒక నార్మల్ రేంజ్గా ఓకేనా, ఒక నార్మల్ రేంజ్గా లేదా ఒక కంట్రోల్డ్ మేనర్లో ఏంటంటే పెరుగుతుంది. సో దీనివల్ల ఏమైంది, సదరన్ స్టేట్స్లో పాపులేషన్ అనేది తక్కువగా ఉండడం వల్ల, అవునా, తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ మనకేంటంటే ఏం చెప్తున్నారు, ఏదైతే డీలిమిటేషన్ కమిషన్ పరంగా మీ పాపులేషన్ ఎక్కువ ఉంటే మీకు సీట్స్ యొక్క రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ సదరన్ స్టేట్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ మాకేంటంటే మేము బాగా పనిచేస్తున్నందుకు మమ్మల్ని శిక్షిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి 2002లో 2002లో ఏం చేశారంటే డీలిమిటేషన్ కమిషన్ని ఫ్రోజ్ అయితే చేసాం. ఎంతవరకు, 2026 వరకు ఫ్రోజ్ అనేది చేసాం. ఎప్పుడు, 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని మనం ఏం చేసాం, ఫ్రీజ్ అనేది చేసాము. ఓకేనా, దీన్ని మనం ఏం చేసాం, ఫ్రీజ్ అయితే చేసాం. సో ఎందుకు ఫ్రీ చేసాం, దీని తర్వాత ఇక్కడ 2001 సెన్సస్ ప్రకారంగా సీట్స్ అనేవి పంచాలి. అలా కాకుండా 2011 సెన్సస్ పరంగా పంచితే ఇంకా ఏంటంటే డ్రాస్టికల్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి కాబట్టి ఓకేనా. సో అలాగనమాట, క్లియర్. సో ఎప్పుడైనా కానివ్వండి ఏదైతే సీట్స్ గురించి ఇలా గనక వచ్చినప్పుడు ఈ తమిళనాడు స్టేట్స్ వాళ్ళు ఏంటంటే చాలా హంగామా అనేది చేస్తుంటారు. సో నెక్స్ట్ ఆర్టికల్ 83కి వద్దాం. 83 వచ్చేసరికి డ్యూరేషన్ ఆఫ్ ద హౌసెస్ యొక్క డ్యూరేషన్ గురించి. ఇక్కడ చూడండి, ఏదైతే హౌసెస్ యొక్క డ్యూరేషన్ గురించి మనం మాట్లాడితే ఇక్కడ 2 హౌసెస్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి లోక్సభ, ఇంకోటి వచ్చేసరికి రాజ్యసభ. లోక్సభ హౌస్ యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి దీని యొక్క మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసరికి 5 సంవత్సరాలు. అంటే ఎవ్రీ 5 ఇయర్స్ ఇది ఏమైపోతుంది, డిజాల్వ్ అనేది అయిపోతుంది, ఒక కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. కానీ మినిమం వచ్చేసరికి ఎంతైనా అవ్వచ్చు, ఓకేనా, ఎంతైనా కావచ్చు. సో ఒక రోజులో కావచ్చు, ఒక రోజులో డిజాల్వ్ అనేది అవ్వచ్చు, ఒక నెలలో కావచ్చు, ఒక సంవత్సరంలో కావచ్చు, ఒక వారంలో కావచ్చు, ఎప్పుడైనా కూడా ఈ లోక్సభ అనేది డిజాల్వ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ కనుక పాస్ అయిందనుకోండి బిల్, అప్పుడు ఏమవుతుంది, లోక్సభ అనేది డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకు, ఇక్కడ సపోర్ట్ అనేది చూపించలేకపోతే, గవర్నమెంట్ అనేది మెజారిటీ కనుక చూపించలేకపోతే ఆ గవర్నమెంట్ని డిజాల్వ్ చేస్తారు. కానీ రాజ్యసభ అలా కాదు. రాజ్యసభ వచ్చేసరికి ఇట్ నెవర్ డిజాల్వ్స్, ఇది డిజాల్వ్ అనేది అవ్వదు. దీని యొక్క టైం పీరియడ్ అనేది కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు డౌట్ అవ్వచ్చు, సార్ లోక్సభ అనేది 5 ఇయర్స్కి డిజాల్వ్ అవుతుందని చెప్తున్నారు. మెంబర్స్ కూడా ఏమవుతారు, మ్యాక్సిమం వాళ్ళ యొక్క టర్మ్ కూడా 5 ఇయర్స్. కానీ రాజ్యసభ వచ్చేసరికి ఎప్పటికీ ఇది డిజాల్వ్ కాదు అంటున్నారు. కానీ ఇక్కడ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, రాజ్యసభ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఎక్కడ కూర్చొని ఉంటారా అంటే కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఏమవుతుందంటే 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఏమవుతారు, రిటైర్ అవుతారు. ఓకేనా, 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఏమవుతారు, రిటైర్ అవుతారు. అంటే 1/3 2 ఇయర్స్కి రిటైర్ అవుతున్నారంటే అక్కడ ఎంతమంది ఉన్నారు, మొత్తం 3 ఉన్నారు అనుకుందాం. సో ఒకడు వచ్చేసరికి 2 సంవత్సరాలకి, ఇంకోటి వచ్చేసరికి ఇంకో 2 సంవత్సరాలకి, ఇంకోటి వచ్చేసరికి ఇంకో 2 సంవత్సరాలకి. అంటే ఒక పర్సన్ యొక్క మ్యాక్సిమం లైఫ్ వచ్చేసరికి ఓకేనా, ఒక పర్టికులర్ మెంబర్
ఆ పర్టిక్యులర్ రాజ్యసభ యొక్క మెంబర్‌షిప్ వచ్చేసరికి 6 ఇయర్స్ 6 సంవత్సరాలు రాజ్యసభ యొక్క మెంబర్‌షిప్. కానీ రాజ్యసభ యొక్క ఓకేనా? రాజ్యసభ అనేది ఎప్పటికీ డిజాల్వ్ కాదు. అది కంటిన్యూయస్‌గా తిరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ అండ్ ఈచ్ ఎవ్రీ 2 ఇయర్స్‌కి 1/3 ఆఫ్ ద మెంబర్స్ రిటైర్ అవుతారు. అంటే దీనికి అర్థం ఏంటి? మెంబర్స్ మెంబర్ యొక్క టైం వచ్చేసరికి 6 సంవత్సరాలు 6 ఇయర్స్. దీని తర్వాత ఇక్కడ చూడండి లోక్‌సభ వచ్చేసరికి 5 ఇయర్స్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ డిజాల్వ్డ్ ఎర్లియర్. నెక్స్ట్ 84th ఆర్టికల్‌కి వద్దాం. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్‌షిప్స్ అంటే ఇక్కడ రాజ్యసభలో, లోక్‌సభలో మీరు మెంబర్‌గా వెళ్ళాలి అంటే మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ మీకు మినిమమ్ ఏజ్ ఎంత ఉండాలి? లోక్‌సభలో అయితే 25 ఇయర్స్, రాజ్యసభలో అయితే 30 ఇయర్స్ అంతే. లోక్‌సభలో 25 ఇయర్స్, రాజ్యసభలో 30 ఇయర్స్. మీకు డిగ్రీ ఉండాలి, ఇంటర్ ఉండాలి. ఇది అర్థం అవ్వాలంటే డిగ్రీ ఉండాలి లేదా బీటెక్ ఉండాలి. అలా ఏం కాదు. సో మీకు 25 ఇయర్స్ ఉన్నాయా? మీరు ఇండియాలో ఇండియన్ సిటిజనేనా? మీరు లోక్‌సభకి అప్లై చేయొచ్చు. మీకు 30 ఇయర్స్ నిండాయా? అవునా? మీరు ఇండియన్ సిటిజనేనా? మీరు రాజ్యసభకి అప్లై చేయొచ్చు. అలాగనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 85 సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ యొక్క సెషన్స్ అనేవి ఏంటేంటి? సో బేసికల్లీ ఇక్కడ మనం గనక చూస్తే ఇక్కడ సెషన్స్ వచ్చేసరికి పార్లమెంట్‌కి 3 సెషన్స్ అనేవి ఉంటాయి. ఒకటొచ్చేసరికి బడ్జెట్, ఇంకోటొచ్చేసరికి వింటర్, ఇంకోటొచ్చేసరికి మాన్సూన్. ఓకేనా? సమ్మర్ సెషన్ ఉండదా సార్ అంటే ఉండదు. బడ్జెట్, వింటర్, మాన్సూన్. సో ఈ 3 సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో బడ్జెట్ సెషన్ అనేది చాలా పొడవుగా జరుగుతుంది. వింటర్ అనేది చాలా బ్రీఫ్‌గా, నెక్స్ట్ మాన్సూన్ అనేది చాలా జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఒక సెషన్‌కి ఇంకో సెషన్‌కి మధ్య మాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 సెషన్స్ 2 సెషన్స్ మధ్య మాక్సిమం గ్యాప్ వచ్చేసరికి 6 మంత్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా? ఓన్లీ 6 మంత్స్. అండ్ ఎప్పుడైనా కానివ్వండి ఏదైతే లోక్‌సభ ప్లస్ రాజ్యసభ 2 గనక ఓకేనా? కలిసి ఒక మీటింగ్‌లో కూర్చుంటే అంటే లోక్‌సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్ అక్కడొక 500 ఇక్కడొక 250 అక్కడొక 550 ఇక్కడ 250 అంటే అప్రాక్సిమేట్ 800 మెంబర్స్. 800 మెంబర్స్ కూర్చొని ఒక టాపిక్‌ని డిస్కస్ చేయాలి. లేదా ఆ సెషన్‌లో కూర్చున్నారంటే ఆ సెషన్‌కి హెడ్‌గా ఎవరుంటారు? బేసికల్లీ లోక్‌సభ యొక్క స్పీకర్ ఉంటాడా? లేకపోతే రాజ్యసభ యొక్క చైర్మన్ ఉంటాడా? ఆబ్వియస్‌లీ ఇక్కడ ఆ సెషన్‌కి హెడ్ వచ్చేసరికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్‌సభ అంటే స్పీకర్ ఆఫ్ లోక్‌సభ ఏంటంటే హెడ్‌గా ఉంటాడు. ఇక రాజ్యసభ పర్సన్ ఉండడు. ఓకేనా? రాజ్యసభ చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూడండి ఆర్టికల్ 86 ప్రెసిడెంట్స్ రైట్ టు అడ్రస్ అండ్ సెండ్ మెసేజ్. సో ప్రెసిడెంట్ గారు ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో అంటే ఇక్కడ చూడండి ప్రెసిడెంట్ గారు ఏంటంటే ఎయిదర్ హౌసెస్ ఏవైతే ఉంటాయో ఆ 2 హౌసెస్ కలిసి ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకేంటంటే కూర్చొని వాళ్ళ గురించి ఏంటంటే ఏదైతే బిల్స్ అనేవి ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? ప్రెసిడెంట్ గారు అక్కడికెళ్ళి డిస్కస్ చేయొచ్చు. సో అండ్ ఏదైతే మనం చెప్పాము కదా జాయింట్ సిట్టింగ్ ఏదైతే ఉందో ఈ జాయింట్ సిట్టింగ్‌ని పిలిచే వాళ్ళు కూడా మన ప్రెసిడెంట్ గారే. సో ప్రెసిడెంట్ క్యాన్ అడ్రెస్ ఎయిదర్ హౌసెస్ ఆర్ బోత్ హౌసెస్ టుగెదర్. సో లోక్‌సభలో వెళ్లి మాట్లాడొచ్చు, రాజ్యసభలో వెళ్లి మాట్లాడొచ్చు అండ్ 2 హౌసెస్ కలిసి ఉన్నప్పుడు కూడా మాట్లాడొచ్చు. కెన్ సెండ్ మెసేజెస్ ఆన్ బిల్స్ ఆర్ అదర్ మ్యాటర్స్. నెక్స్ట్ ఆర్టికల్ 87కి వద్దాం. స్పెషల్ అడ్రెస్ బై ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ గారు కొన్ని సిట్యుయేషన్స్‌లో స్పెషల్‌గా వచ్చి మాట్లాడతారు. ఎప్పుడు? ఫస్ట్ సెషన్ ఆఫ్ లోక్‌సభ ఎలక్షన్స్. లోక్‌సభ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ అయిన తర్వాత ఒక స్పెషల్ గవర్నమెంట్ అనేది ఫార్మ్ అయితే ఆయన ఏం చేస్తాడు మన ప్రెసిడెంట్ గారు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో ఆయనని ఏం చేయాలి? ఆయనకేంటంటే ఓత్ అనేది కల్పించాలి కాబట్టి ఆయన ఇక్కడికొస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఎలాగో వచ్చాను కదా! నేను కూడా మాట్లాడతానని చెప్పేసి అక్కడ కూర్చొని మాట్లాడతాడు. సో, ఆ ఫస్ట్ సెషన్ ఆఫ్ లోక్‌సభ ఎలక్షన్స్ అండ్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ దీన్నే మనం ఏమంటామంటే స్పెషల్ అడ్రెస్ అంటాము. స్పెషల్ అడ్రెస్ బై ప్రెసిడెంట్. సో, ఎక్కడుంది? ఆర్టికల్ 87లో. నెక్స్ట్ ఆర్టికల్ 88కి వద్దాం. రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్. అంటే మినిస్టర్స్‌కి, అటార్నీ జనరల్స్‌కి కొన్ని రైట్స్ ఉంటాయి. ఏంటి ఆ రైట్స్? వీళ్ళు ఏ హౌస్‌కైనా వెళ్ళి మాట్లాడొచ్చు. ఇక్కడ జాగ్రత్త చూడండి మాట్లాడొచ్చు. కానీ దే కెనాట్ ఓట్. మాట్లాడొచ్చు. కానీ వాళ్ళు ఓట్ చేయడానికి ఉండదు. ఓటు హక్కు అనేది వాళ్ళకి ఎక్కడుంటుంది? ఓటు హక్కు అనేది వాళ్ళకి ఎక్కడుంటుందంటే వాళ్ళు ఎక్కడైతే మెంబర్స్‌గా ఉంటారో అక్కడ మాత్రమే వాళ్ళకు ఓటు హక్కు అనేది ఉంటుంది. సో, ఇక్కడ చూడండి ఒక మినిస్టర్ లోక్‌సభ యొక్క మినిస్టర్. అవునా? లోక్‌సభ యొక్క మినిస్టర్. ఆయన ఏం చేశాడు? రాజ్యసభకెళ్ళి మాట్లాడాడు. లేదా రాజ్యసభ యొక్క మినిస్టర్ ఉన్నాడు. ఓకేనా? రాజ్యసభలో ఒక పర్సన్ మినిస్టర్‌గా ఉన్నాడు. ఆయన ఏంటంటే
అక్కడి నుంచి లోక్సభకు వచ్చి మాట్లాడుతుంటే వింటారు, ఎవరైనా కూడా వింటారు మినిస్టర్ కాబట్టి. కానీ అక్కడికొచ్చి ఆయన ఉండేదేమో రాజ్యసభ, ఆయన మెంబర్షిప్ ఏమో రాజ్యసభలో ఉంది. కానీ ఈయన లోక్సభలో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడికొచ్చి ఓట్ చేయొచ్చా అంటే అక్కడ కుదరదు. ఓకేనా, అక్కడ కుదరదు. ఇదనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 89 చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌గా ఎవరుంటారు? సో చైర్మన్ ఎప్పుడు కూడా రాజ్యసభ యొక్క చైర్మన్ మనకు వైస్ ప్రెసిడెంట్ గారే ఉంటారు. ఆల్రెడీ మనం వైస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్పేసి మనం మాట్లాడాం. ఎవరైతే వైస్ ప్రెసిడెంట్‌గా ఎలెక్ట్ అవుతారో ఆయన ఆటోమేటికల్లీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా కూడా ఎలెక్ట్ అయిపోతారు. కానీ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్‌ని మనం ఏంటంటే డిప్యూటీ చైర్మన్‌గా నామినేట్ అయితే చేస్తాం. ఎలెక్ట్ చేస్తాం. ఓకేనా, ఎలక్షన్స్ చేసి. నెక్స్ట్ రాజ్యసభ ఎలెక్ట్స్ డిప్యూటీ చైర్మన్. సో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి అడిగి ఒక 10 మెంబర్స్ అలాగా మనకేంటంటే ఒక డిప్యూటీ చైర్మన్ బోర్డ్‌గా వాళ్ళేంటంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎప్పుడైనా డిప్యూటీ చైర్మన్ గనక లేకపోతే ఆయన సీట్ అనేది వేకెంట్‌గా ఉంటే, అంటే ఆయన హెల్త్ అనేది బాలేకపోతే అప్పుడు ఎవరొస్తారు? డిప్యూటీ చైర్మన్ గారు చైర్మన్ పొజిషన్‌లో వస్తారు. అవునా? సో, ఈ విధంగా. ఇక్కడితో మనం ఏం చేద్దామంటే మన పార్లమెంట్ అనేది ఎండ్ అనేది చేద్దాం. నెక్స్ట్ సెషన్‌లో మనం ఏంటంటే నెక్స్ట్ ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో, ఏం ఆర్టికల్స్ ఉన్నాయో ఆర్టికల్ 90 నుంచి నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ అనేది చేద్దాం. సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హావ్ ఎ గ్రేట్ డే అహెడ్.